క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. మెహదీపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆసిఫ్ నగర్ ఠాణా పరిధి సంతోష్ నగర్ కాలనీలో 4.5 చిన్నారి సురేందర్ లిఫ్టులో ఇరుక్కొని చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 15 రోజుల గ్యాప్లోనే మరో పసి ప్రాణాన్ని నాసిరకం లిఫ్ట్ బలి తీసుకుంది. నాంపల్లిలో లిఫ్టులో ఇరుక్కొని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన మరవక ముందే మెహదీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేపాల్కు చెందిన శ్యామ్ బహదూర్ ఉద్యోగం కోసం 7 నెలల కిందట హైదరాబాద్ వచ్చాడు. తొలుత గుడిమల్కాపూర్లో ఓ అపార్ట్మెంట్కి వాచ్మెన్గా పనిచేశాడు. అయితే 3 నెలల కిందట సంతోష్ నగర్ కాలనీలోని ముస్తాబా అపార్ట్మెంట్కి వాచ్మెన్గా వచ్చాడు. అక్కడే రూమ్ ఇవ్వడంతో నేపాల్ నుంచి భార్య, కుమార్తె, కుమారుణ్ణి తీసుకువచ్చాడు. 6 ఫ్లోర్ల అపార్ట్మెంట్లో హాస్టల్ నిర్వహిస్తున్నాడు. లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న గదిలో శ్యామ్ బహదూర్ కుటుంబం ఉంటుంది. బుధవారం రాత్రి 10 గంటల టైంలో సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో తలుపుల మధ్యకు వెళ్ళగా పైన ఎవరో లిఫ్ట్ నొక్కారు. తలుపులు మూసుకుపోకముందే లిఫ్ట్ పైకి దూసుకు వెళ్ళింది. దీంతో లిఫ్టులోనే ఆ పసి ప్రాణం చితికిపోయింది. కాసేపటి తర్వాత సురేందర్ ఎక్కడా కనిపించకపోవడంతో శ్యామ్ వెతకగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో కనిపించాడు. తల్లిదండ్రులు రోధిస్తుండగానే అపార్ట్మెంట్లో ఉంటున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు లిఫ్ట్లో ఇరుక్కున్న పిల్లోడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేందర్ ప్రాణాలు వదిలాడని డాక్టర్లు చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడన్న వార్త తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు. మొన్న నాంపల్లిలో లిఫ్టుకు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకొని 6 ఏళ్ల బాలుడి దుర్మరణం. నిన్న సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి. నేడు మెహదీపట్నం. ఇలా తరచూ జరుగుతున్న విషాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు అద్దం పడుతున్నాయి. అపార్ట్మెంట్ల కల్చర్ పెరుగుతున్న టైంలో లిఫ్టుల అవసరం కూడా పెరుగుతోంది. అయితే నాణ్యత లేమి, నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎలివేటర్ల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలేవి రాష్ట్రంలో లేకపోవడం పెద్ద లోపంగా మారింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, యూపీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో మాత్రం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఏపీలో మంగళవారమే ఈ చట్టాన్ని ఆమోదించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు రూపొందించారు. అది చట్టంగా మారలేదు. మన పిల్లల్ని మనమే కంటికి రెప్పలా కాపాడుకోవాలి. లిఫ్ట్స్ దగ్గర నిర్లక్ష్యంగా పిల్లల్ని వదిలేయొద్దు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.